తెలంగాణ సాహిత్య సమాజంలోనే కాదు, తెలంగాణ చరిత్రలో కూడా కాళోజీ అనే పదానికి, ఆ వ్యక్తికి ఒక ప్రత్యేక గౌరవం ఉంది. పద్మవిభూషణ వరకు వెళ్ళిన ఆయన అత్యున్నత ప్రతిభ గురించి తెలంగాణ ప్రజలే కాదు, తెలుగువారంతా గర్వపడే స్థాయికి ఎదిగిన వ్యక్తి ఆయన. సో, అతని గురించి, ఆ మహాకవి గురించి సినిమాగా రావాలి. ఆయన చరిత్ర ఎప్పటికీ భావితరాలకి ఒక కథలా గుర్తుండిపోవాలనే ఒక ఉద్దేశంతో ప్రజాకవి కాళోజీ అనే సినిమాని నిర్మించి, దర్శకత్వం వహించి, ఇప్పుడు గద్దర్ అవార్డ్స్‌లో ఒక స్పెషల్ జ్యూరీ అవార్డు కైవసం చేసుకున్న ప్రభాకర్ జైన్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. హాయ్ సార్, నమస్తే. నమస్కారం సార్. నమస్కారం. నమస్తే అండి. తెలంగాణ సాహిత్య సమాజంలోను, తెలంగాణ చరిత్రలోను ఎప్పటికీ గుర్తుండిపోయే 3 అక్షరాలు కాళోజీ. ఆయన చరిత్రని భావితరాలకి ఒక సినిమా రూపంలో, సినిమా కథగా అందించాలనేది ఒక మంచి ఉద్దేశం. ఒక ఆర్కైవ్స్ చేయటం అంటే మనం ఎలాగా రికార్డ్ చేయాలి. ఒక అత్యున్నతమైన వ్యక్తుల గురించిన వాళ్ళ బయోపిక్స్ అంటారు, వాళ్ళ ఆత్మకథలు అంటారు, అవన్నీ భావితరాలకు ఎప్పుడు స్ఫూర్తిదాయకంగా ఉంటాయని వాళ్ళ మీద ఒక పుస్తకాలు కానీ సినిమాలు కానీ చేస్తూ ఉంటారు. ఇది కళలకు చేసే ఒక సేవ లాంటిది, కళల ద్వారా చేసే సేవ లాంటిది కదా. మీకు ఆయన గురించి సినిమా చేయాలనే ఆలోచన ఎప్పటి నుంచి ఉంది మీకు? అయితే ఒకసారి 2019లో ఆంధ్ర మహాసభ, బాంబే ఆంధ్ర మహాసభ వాళ్ళు నన్ను ఇన్వైట్ చేశారండి, సన్మానం చేస్తామని చెప్పి. అక్కడ కాళోజీ గారి జయంతి సందర్భంగా సెప్టెంబర్ 9న వాళ్ళు మమ్మల్ని ఆహ్వానించారు. అక్కడ ఆ డిస్కషన్స్ లోపల ఒక సినిమా తీయాలనే ఆలోచన ఒక మొలక రూపంలో తలెత్తిందనమాట. తర్వాత దాన్ని ఇంకా యాజ్ ఏ రైటర్, నాకు రైటర్గా చాలా అనుభవాలు ఉన్నాయి కాబట్టి, అంతకుముందు 3 సినిమాలు తీసిన అనుభవం ఉంది కాబట్టి, ఈ సినిమాని తీయగలమా లేదా అని ముందు ఒక 2-3 మంత్స్ ఆలోచించాం. ఎందుకంటే బయోపిక్ తీయడం అంటే సామాన్యమైన విషయం కాదు సార్. అందులో మామూలు ఇతర సినిమాల్లాగా ప్యాలెటబుల్గా అంటే ప్రేక్షకులకు నచ్చే విధమైన పాటలు కానీ, రొమాంటిక్ సీన్స్ కానీ, ఐటమ్ సాంగ్స్ కానీ, ఫైట్స్, ఎలాంటి ఫిక్షనల్స్ని ఊహించలేం. మళ్ళీ కాళోజీ గారికి దేశమంతా అభిమానులు ఉన్నారు. మనం ఏ మాత్రం డీవియేట్ అయినా సరే వాళ్ళ దగ్గర నుంచి మనం విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకని ఇట్స్ ఎ టైట్ రోప్ వాక్, అసిధార వ్రతం, కత్తి మీద సాము లాంటిది అనమాట. అందుకోసమని అసలు దాన్ని తీయగలమా లేదా అని ఒక బేసిక్ అప్రోచ్ తోటి ఒక కథ రాసుకున్నాము. ఆయన కథలో సినిమా కథకి కావాల్సిన లక్షణాలు దొరికాయా మీకు, లేకపోతే ఎలా ఉన్నా ఆయన కథను తీద్దామని మీ ప్రయాణం మొదలైందా? లేదు సార్, అసలు ఆయనది ఒక బెస్ట్ అంటే రొమాంటిక్ జీవితం అనమాట. అంటే రొమాంటిక్ అంటే మామూలు శృంగారం కాదు, అత్యంత ప్రభావవంతమైన జీవితాన్ని గడిపాడు ఆయన. ఎందుకంటే ఆయనకు సమాజాన్ని ఉద్ధరించడం అనేదే ప్రథమ ప్రాధాన్యత, ఫస్ట్ ప్రియారిటీ. పిల్లలు, భార్య అనేది సెకండ్ ప్రియారిటీ అనమాట. అందుకని చెప్పి ఆయన ఎవరికి ఏ సహాయం కావాల్సి వచ్చినా ఎప్పుడు ఆయన భుజం మీద ఒక సంచి ఉంటుంది. ఆయన అది ఫోటో, అది ట్రేడ్ మార్క్ లాంటిది. ఆ సంచిలో ఒక లుంగి, ఒక బనీన్, డ్రాయర్ ఉంటాయి. ఎవరు ఎటు రమ్మన్నా వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట. కాళ్ళన్నా ఢిల్లీకి వెళ్దామంటే సరే పద అంటాడు. ఇంట్లో చెప్పకుండానే పోతాడు, 2-3 నెలలు అక్కడ గడిపి వస్తాడు. వైజాగ్ వెళ్తుంటారు, హైదరాబాద్ వెళ్తుంటారు ఆయన. అట్లాంటిది ప్రజల కోసం తప్పించిపోయే వ్యక్తి అనమాట. ఆయన జీవితంలో అనేక సంఘటనలు ఉన్నాయి. మనం ఆ సంఘటనలన్నీ కనుక తీస్తే ఒక 10 సినిమాలు తీయవచ్చు. అందుకని సంఘటనలకు కుదవలేదు మనకు. ఆయన జీవితంలో సినిమాకు తీయదగ్గ అనేక సంఘటనలు ఉన్నాయి. వాటిలోంచి ఎన్నుకోవడం, మనం ఒక 2 గంటల నిడివి లోపల దాన్ని సంక్షిప్తం చేయడం అనేది కష్టమైన పని మాకు. పద్మవిభూషణ వరకు వెళ్ళిన కవులలో ఆయన ప్రప్రథమంగా ఆయన పేరు ఉంటుంది. ఆయన సాహిత్యాన్ని వ్యవహారిక భాష వరకు తీసుకొచ్చిన వ్యక్తుల్లో ఆయన పేరు ఎప్పటికీ గుర్తుండిపోయింది. ఒక 2 మనుషులు మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో ఆయన కవితలు కూడా అలాగే ఉంటాయి. సామాన్యులకి దగ్గరగా ఉండే లాంగ్వేజ్లో ఆయన కవితలు, ఆయన భావాలన్నీ నిక్షిప్తం చేయడం జరిగింది. ఆ శైలిని గురించి ఏం మాట్లాడతారు మీరు? ఇప్పుడు ఆయన మోటో ఏమండి, బడి పలుకుల భాష వద్దు మాకు, పలుకుబడుల భాష కావాలి. అంటే సామాన్యంగా మనం మాట్లాడుకునే విధంగా భాష ఉంటేనే ఆ భాష ద్వారా మనం కన్వే చేసుకున్న భావాలన్నిటిని ప్రజలకు చేర్చవచ్చు అనేది ఆయన ఒక గొప్ప ఒక మోటో, ఒక ఉద్యమం లాగా దాన్ని స్వీకరించాడు అనమాట. అందుకనే చిన్న చిన్న పదాలతోటే ఆయన గొప్ప గొప్ప అద్భుతాలను సృష్టించాడు. పుట్టుక నీది, చావు నీది, బ్రతుకంతా దేశానిది అన్నాడు అనమాట. అంటే మనిషి యొక్క
సామాజిక జీవనం ఏ విధంగా ఉండాలనేది ఒక 3 పదాలలో చెప్పాడు. అట్లాగే ఈ సమాజంలో ఉన్న ఆర్థిక వ్యత్యాసాలను చెప్పడానికి అన్నపు రాసులు ఒక చోట, ఆకలి కేకలు మరొక చోట అన్నాడు. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు దాన్ని విజువలైజ్ చేయాలన్న, దృశ్యమానం చేయాలంటే ఎంత కష్టమవుతుంది, అందులో ఎంత అర్థం ఉంటుంది. మనం అది దృశ్యమానం చేసి ప్రేక్షకులకు కనుక అందిస్తే ఆ పదాలలోని భావం, నిగూఢత ఈజీగా కన్వే చేయొచ్చు అనమాట. మీరు ఇది సినిమాగా కన్వర్ట్ చేయాలి, ఆయన కథని సినిమా లాంగ్వేజ్లో చెప్పాలనుకున్నప్పుడు అంటే నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఉంటాయి ఆయన జీవితంలో. ఏవి ముఖ్యం, ఏది కాదు అనే ఒక ప్రశ్నలు తిరుగుతాయి. ఏది ముఖ్యం, ఏది కాదు, ఏదిని సీన్గా మలచొచ్చు, ఏది డైలాగ్స్లో చెప్పచ్చు అనేది ఒక డెసిషన్ మేకింగ్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. అక్కడ ఏమన్నా మీరు ఛాలెంజ్ ఎదుర్కొన్నారు? ఛాలెంజెస్ అంటే ఇప్పుడు ఆయనకు మేము సినిమా తీస్తున్నామని అనౌన్స్ చేయగానే నాకు 100 ఫోన్లు వచ్చాయండి. మాతో పాటు నేను కాళోజీ గారితో అసోసియేట్ అయి ఉన్నాను, మా ఇన్సిడెంట్ అందులో పెట్టాలి, అట్లా వాళ్ళ కోరికలు ఉంటాయి. అందరూ మేము కాళోజీకి క్లోజ్ అనే చెప్తున్నారు మనకు. అది సమస్య. ఇప్పుడు ఎవరిని కాదన్నా వాళ్ళు బాధపడతారు. ఆల్రెడీ ఒకళ్ళిద్దరు కొంత తీసి ట్రై చేసి వదిలేసి కమర్షియల్గా సక్సెస్ కాలేదని వదిలేశారు. అట్లాంటి సమయంలో నాకు ఒక అగ్ని పరీక్ష లాంటిదే అనమాట అది. దిస్ ఏ గుడ్ క్వశ్చన్. ఇంతవరకు ఎవరు అడగలేదు నన్ను. ఏం సమస్య అంటే ఇప్పుడు మనం సినిమాటిక్గా ఉండాలి. ఎంత కాదనుకున్నా మనం సినిమాటిక్ లిబర్టీ తీసుకొని దానికి ఒక బిగినింగ్, ఒక హై పాయింట్, ఒక కంక్లూజన్ ఇవ్వాలన్నమాట. అందులో మామూలు సినిమాల్లో కాకుండా కాళోజీ గారి కవిత్వాన్ని, ఆయన ఔన్నత్యాన్ని, ఆయన సమాజానికి చేసిన సేవను ప్రతిబింబించే విధంగా సంఘటనలు ఉండాలి. అట్లాగే మేము ఆయన కవిత్వాన్ని ప్రతిబింబించడానికి ఆయన ప్రతి సెకండ్ సాటర్డే రోజు మిత్రమండలి సమావేశం కండక్ట్ చేసేదన్నమాట. అక్కడ ఉన్న కవులందరిని పిలిచి వాళ్ళతో మాట్లాడించి, ట్రైలర్లో చూసాం శ్రీశ్రీ గారితో శ్రీశ్రీ గారితో అన్నీ ఉంటాయి. అట్లా ఒక 4 మిత్రమండలి సమావేశాలు కండక్ట్ చేసాం మేము. అక్కడ మిగతా వాళ్ళ కవిత్వం చదవకుండా ఆయన ఒక్కటి చదివిందే పెట్టామన్నమాట. తర్వాత ఆయన వ్యక్తిత్వాన్ని గురించి తెలియజేయడానికని 2-3 సంఘటనలు పెట్టాము. ఒక దొర అతన్ని విందుకు ఆహ్వానిస్తాడనమాట. ఆహ్వానించి అద్భుతంగా విందు భోజనం అరేంజ్ చేసిన తర్వాత మాకు ఒక సహాయం కావాలని అడుగుతారనమాట. ఏం సహాయం అంటే, అన్నలు మమ్మల్ని భూములు అమ్ముకొని ఇస్తారు ఊళ్ళల్లో, 2 అమ్మాయిలు పెద్ద మనుషులైనారు, వాళ్ళకి పెళ్లి చేయాలి, కాస్త మీరు చెప్తే అమ్ముకొని పిల్లలకు పెళ్లి చేస్తా అంటే అప్పుడు బాగా చెలరేగిపోతాడనమాట. అంతకుముందు ఏం జరిగిందంటే ఒక నౌకర్ వస్తాడు ఈయన వెనక. ఒక పూట తిండి పెట్టినందుకు నీ మాట ఎందుకు వింటాను? 70 ఏళ్ళు మా అన్న పెట్టిన అన్న మాటే వినలేదు నేను. 7 ఏళ్ల వయసులో మా అమ్మ భుజం వదిలి మా అన్న భుజం ఎక్కాను నేను. ఆయన మాటే విన్నాను నేను. ఒక పూట భోజనం, అది కాకుండా నీ దుష్ప్రవర్తన ఇందాకే చూశాను నేను అంటాడనమాట. ఒక నౌకర్ను కాలుతో తంతాడు ఈ దొర. మీరు చేసిన పనులేం పెద్ద చాలా గొప్ప పనులు కాదు, మీరు సాగించిన దౌర్జన్యాలన్నీ నాకు తెలుసు, నేను ఇట్లాంటి లోఫర్ పని చేస్తాను ఎవడు చెప్పాడు నీకని అంటాడనమాట. అందులో మన యాక్టర్ వైభవ్ సూర్య, ఆంధ్రప్రభ చీఫ్ ఎడిటర్ వైఎస్ఆర్ శర్మ గారు ఉన్నారు అందులో. సరే, అది ఆయన యొక్క వ్యక్తిత్వం. తర్వాత ఒక నక్సలైట్ ఎపిసోడ్ ఉందన్నమాట అందులో. అంటే ప్రభుత్వానికి కూడా ఆయన సానుకూలమైన దృక్పథం ఉండి ఒక సమస్య వస్తుంది. ఒక నక్సలైట్లు ఒక పాలకొండ ఎమ్మెల్యేను, నిజంగా జరిగిన సంఘటన అది, రణజీవి అని ఉన్నాడు, అతన్ని కిడ్నాప్ చేస్తారనమాట. ఈ రణజీవిని పోలీసులు పట్టుకుంటే నక్సలైట్లు ఆ పాలకొండ ఎమ్మెల్యేని బాలరాజ్ అనే అతన్ని కిడ్నాప్ చేస్తారు. ఈ రణజీవిని వదిలితే వాళ్ళని వదులుతామంటారనమాట. ఆ సందర్భంలో రాయబారాలు జరిపి ప్రభుత్వానికి, పోలీసులకు, నక్సలైట్లతో జరిపి ఎట్లాగో వాళ్ళను అల్టిమేట్గా వదిలేసిస్తాడు. కానీ ఆ రణజీవిని చంపి పడేస్తారు ఆ ఎపిసోడ్ కాగానే. అప్పుడు చాలా బాధపడతాడు, నేనే నిన్ను చంపాను రా అని చెప్పి. మీకు ఆయన జీవితంలో ఇంపార్టెంట్ సంఘటనలు అంటే ముఖ్యమైన సంఘటనల్ని పేర్చి ప్రజాకవి కాళోజీగా మలచడం జరిగింది. ఆయన కథలలో మీరు బాగా విన్నప్పుడు మీరు ఒక ఆయన అభిమానిగా ఉండటం వేరు, ఆయన కథని ఒక దర్శకుడిగా మారి తీయాలనుకున్నప్పుడు ఇంకా డీప్ డిగింగ్ జరుగుద్ది ఆయన జీవితంలోకి. అలా జరిగినప్పుడు మిమ్మల్ని ఆశ్చర్యపరిచిన సంఘటన?
ఆశ్చర్యపరిచిన సంఘటన అంటే ఆయన, మనం అందరం జనరల్గా అందరు కవులది ఎవరు తీసుకున్నా భార్య పిల్లలు మాత్రమే ప్రథమ ప్రాధాన్యత ఉంటుంది. ఆయన తన నా గొడవ కవిత్వంలోనే పుస్తకంలోనే రాసుకున్నాడు అనమాట. నేను దేశ దిమ్మర్లాగా తిరిగాను, నాకు భార్య పిల్లలు అంటే నేను వాళ్ళకు న్యాయం చేయలేకపోయాను అని చెప్పి రాసుకోవడము. ఒక గొప్ప కవి, ఇంత ప్రపంచాన్ని శాసించగలిగినంత కవిత్వ ప్రతిభ ఉన్నవాడు కుటుంబాన్ని కొంచెం వదిలేశాడు. కుటుంబం అర్థం చేసుకుందా సార్ ఆయన్ని? అర్థం చేసుకున్నారు, కానీ బాధపడుతూనే ఉంటారు సైమల్టేనియస్లీ. ఆయన పెళ్ళి కాగానే 2-3 రోజులకే నన్ను వదిలేయన్నా, నేను ఈ సంక్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు కాపురం చేయలేనని చెప్పి వెళ్ళిపోతాడు పెళ్ళైన 3-4 రోజులకే. వాళ్ళ పిల్లలు ఇప్పుడు బాగా సెటిల్ అయ్యే ఉన్నారు సార్? పిల్లలు ఒకడే కొడుకున్నాడు, అతను చనిపోయాడు కొడుకు కూడా. వాళ్ళ మనమడు ఉన్నాడు, యుఎస్లో ఉంటాడు అతను, కాళోజీ అక్కడ సంతోష్ కాళోజీ. ఆయన కలిసారా? కలిసి మనం పర్మిషన్ తీసుకున్నాం వాళ్ళతోనే. ఏమన్నారు? వెరీ హ్యాపీ. అంటే మనం 5 రోజులు కాళోజీ గారి ఇంట్లోనే షూట్ చేసాము. కాళోజీ గారు వాడిన అద్దాలు, కాళోజీ గారు వాడిన శాలువా, చేతికర్ర, సంచి అవన్నీ ఆయనే అన్నమాట. ఆయన కథ ఓపెన్ బుక్. ఆయన కథ ఓపెన్ బుక్ అయినప్పుడు ఈ అవకాశం మీరొక్కళ్ళే ఎందుకు తీసుకున్నారు? ఆయన మీ వరకే ఎందుకు దక్కింది? కాళోజీ గారి మీద ఆయన ఒక పిక్చర్ చేసి, ఆయన బయోపిక్ చేసి, ఇప్పటి వరకు ఎవరికి ఎందుకు ఆ ప్రయత్నం చేయలేదు? ఎందుకని వాళ్ళు సక్సెస్ కాలేదంటే ఏం చెప్తారు సార్? మీకు తెలుసుగా సార్, సినిమా రంగం అంతా కమర్షియల్ రంగము. మనం 10 కోట్లు పెడితే 20 కోట్లు రావాలని, అది న్యాచురల్, తప్పులేదు, వాళ్ళ వ్యాపారం అది. అండ్ నేను ఒక ప్యాషన్గా చేశాను. మీకెందుకు ఫస్ట్ నుంచి అంపసయ్య కానీ అంతకుముందు చేసిన సినిమాలు కానీ చూసుకుంటే ఎక్కడ కూడా మనం పెట్టిన డబ్బులు తిరిగి రావాలనే ఆలోచన ఉన్నట్టు కనిపించదు. రాలేదు కూడా. అంటే పెట్టిన తర్వాత రాకపోవటం అనేది వేరు సార్. పెట్టేటప్పుడు ఇది రాదని ఫిక్స్ అయ్యాం. ఎందుకంటే మనకు తెలుసు సార్, ఇప్పుడు అలా ఎలా పెట్టగలుగుతున్నారు? సినిమాలకు టార్గెటెడ్ ఆడియన్స్ 15 ఏళ్ల నుంచి 30 ఏళ్ల వయసున్న యువతీ యువకులే సార్. వాళ్ళకి కాళోజీ నారాయణరావు తోటి ఏం సంబంధం? 1960లో జరిగిన అంపశయ్య ఉస్మానియా యూనివర్సిటీ చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాకు వాళ్ళకి ఏం సంబంధం సార్? దే డోంట్ ఎంజాయ్ ఇట్. ఇప్పుడు ప్రజలకు కావాల్సింది ఎంటర్టైన్మెంట్ ఎట్ ఎనీ కాస్ట్. ఈ డైలీ రొటీన్ లైఫ్ నుంచి ఒక ఎంటర్టైన్మెంట్ వల్ల వాళ్ళు రిలీఫ్ పొందగలుగుతారు. దానికోసమే చూస్తున్నారు. దేశము, భక్తి, సమాజం అన్న భావన లేదు మన దగ్గర ఇప్పుడు, ఎస్పెషల్లీ ఫర్ తెలుగు ఆడియన్స్, ఫిల్మ్ ఆడియన్స్ లేదు. ఇప్పుడు మలయాళం, కన్నడం, తమిళంలో చాలా అద్భుతంగా చిన్న సినిమాలు, మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు బాగా జరుగుతున్నాయి. తమిళంలోనే సుబ్రహ్మణ్య భారతి గారి మీద తీశారు సినిమా, అద్భుతంగా జరిగింది. ప్రభుత్వం వాళ్ళకు రైట్ రాయల్గా ఇది అంటే సినిమాటిక్గా ఈ కథల్ని మలచటంలో, లేకపోతే సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వటంలో ఏమన్నా ఫెయిల్ అవుతున్నారా మీరు? లేదు, అద్భుతమైన సినిమాలు ఉన్నాయి అవి. యూ కాంట్ ఫైండ్ ఎనీ ఫాల్ట్ విత్ దట్. మనం అంటే ఇది ఉంటుంది కదా సార్, నా దాంట్లో ఐటమ్ సాంగ్స్ ఉండవు, ఫైట్స్ ఉండవు, మేకప్ ఉండదు, లైటింగ్ ఉండదు, కాస్ట్యూమ్స్ ఉండవు. సామాన్య మానవుల జీవితాన్ని నేను చూపిస్తాను. అది వాళ్ళకి నచ్చడం లేదు. మీరు మారుతారా, వాళ్ళనే మారమంటారా? వాళ్ళు మారరు, నేను మారను. నేను ఇట్లాగే తీస్తాను. ఇప్పుడు చూడండి, ఇందాక చెప్పాను కదా, వేమూరి బలరాం అతడే ఒక సైన్యం అని. దాంట్లో బలరాం గారికి ఒక ఐటమ్ సాంగ్ పెట్టలేను కదా సార్ నేను. ఐటమ్ సాంగ్ సినిమాని నిలబెడుతుంది సార్. యువత అంతా దానికే వస్తుంది. ఐటమ్ సాంగ్ వల్ల హిట్ అయిన సినిమాలు లేవు. ఐటమ్ సాంగ్ని ఎంజాయ్ చేసి ఉండొచ్చు, కానీ ఒక స్పెషల్ సాంగ్ సినిమాని హిట్ చేసింది, ఒక స్పెషల్ సాంగ్ సినిమాకి కమర్షియల్ సక్సెస్ తెచ్చింది అనే దాఖలాలు లేవు. అంటే అంటే స్పెషల్ సాంగ్స్ హిట్ అయినా కూడా సినిమా ఫ్లాప్ అయిన సినిమాలు ఉన్నాయి. డిఫరెంట్ స్టోరీ అనుకోండి. మెయిన్ అనేది ఏంటంటే మీ పందా ఏంటి, మీ ఉద్దేశం ఏంటి సినిమా మేకింగ్లో? నా ఉద్దేశం, నా రచనలో కానీ సినిమాలో కానీ విశ్వశ్రేయ కావ్య అనే ఒక సూక్తిని అనుసరించి నేను నా రచనలను కానీ సినిమాలను కానీ తీస్తానండి. మన సినిమా ద్వారా సమాజానికి ఒక మెసేజ్ అందించాలి. ఇప్పుడు 2000 సినిమాలు వచ్చినాయి 2014 నుంచి 23 వరకు. నా సినిమాకే స్పెషల్ జ్యూరీ అవార్డు. అది మీకు దక్కిన గౌరవం? కాళోజీ గారికి దక్కిన గౌరవం. కాళోజీ గారి
ద్వారా మీకు దక్కిన గౌరవం. అవును, అది అంతే. ఎందుకంటే నా ఉద్దేశం సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలి సార్, ఏ కళారూపాలైనా సరే. అది ఆ బాధ్యత ఉండాలి. బాధ్యత. మనం సీనియర్ సిటిజన్, నేను ఐఎమ్ 70 నౌ. నేను అసిస్టెంట్ కమిషనర్ రాష్ట్ర స్థాయి అధికారిగా రిటైర్ అయ్యాను. ఐ డోంట్ హ్యావ్ ఎనీ అంబిషన్ టు పర్స్యూ మై కెరీర్ ఇన్ ఫిలిమ్స్. సినిమా రంగంలోనే జీవితం గడపాలని నాకు లేదు. ఇప్పుడు కొత్తగా వచ్చేవాళ్ళు వాళ్ళకి సినిమా రంగంలోనే ఉండాలి వాళ్ళు, కాబట్టి వాళ్ళు అదే ఫార్ములా ఫాలో కావాలి. మీకేంటి, వాట్ ఈస్ సినిమా టు యూ అంటే ఏం చెప్తారు? ఇట్స్ ఎ టూల్ టు రీచ్ ద పీపుల్ విత్ ఎ మెసేజ్. ఓకే, అంతే, ఇంకా అంతకు తప్ప వేరే లేదు. ఎందుకంటే దృశ్యానికి ఉన్న పవర్ అట్లాంటిది అనమాట. 4 సినిమాల ఎక్స్పీరియన్స్ తర్వాత మీరేం తెలుసుకున్నారు? అంటే ప్రతి జర్నీ ఏదో ఒకటి మనకు కొత్త ఎక్స్పీరియన్సెస్ని, కొత్త లెసన్స్ని అందించింది కదా. ఈ 4 సినిమాల జర్నీ తర్వాత ప్రయాణం మొదలెట్టడానికి ముందున్న ప్రభాకర్ జైన్ గారికి ఇప్పుడు స్పెషల్ జ్యూరీ అవార్డ్ గద్దర్, ఫస్ట్ స్పెషల్ గద్దర్ అవార్డ్స్లో స్పెషల్ జ్యూరీ అవార్డ్స్ అందుకుంటున్న ప్రభాకర్ జైన్ గారికి ఈ జర్నీ ఏం నేర్పింది? ఇట్లాంటి సినిమాలే తీయాలని నేర్పింది. ఓకే, ఇట్లాంటి సినిమాలే తీసాను ఆల్రెడీ. యాక్చువల్గా మీలాంటి వాళ్ళు ఉండటం సినిమాకి అవసరం సార్ మనకి. ఎందుకంటే ఇప్పుడు మహాకవి కాళోజీ, ఆయన గురించి తెలుసుకోవాలనుకుంటే ఎక్కడ తెలుసుకోవాలి? అంటే ఒక సంక్షిప్తంగా మీరు ఒక 2 అవర్స్లో చెప్తున్నారు. ఆయన రేపు ఎవరైనా ఆయన గురించి రీసెర్చ్ చేయాలన్నా, లేకపోతే ఆయన గురించి తెలుసుకోవాలనుకున్నా మీరు వాళ్ళకి ఒక బెస్ట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు. అది నిజంగా ఆయనకే కాదు, సమాజానికి కూడా చేస్తున్న సేవ లాంటిది. అదే, ఎందుకంటే సార్ ఇప్పుడు చాలామంది ఆయన పుస్తకాలు ఉన్నాయి, ఆయన గురించి వ్యాసాలు రాస్తున్న వాళ్ళు ఉన్నారు, కానీ ఆ రీడర్షిప్ కూడా తగ్గిపోయింది సార్. ఎప్పుడైతే టీవీ, మీరేమనుకోద్దు సార్, టీవీ ఎప్పుడైతే డ్రాయింగ్ రూమ్లో ఎంటర్ అయిందో అప్పటి నుంచి రీడర్షిప్ తగ్గిపోయింది పూర్తిగా. మీరు ఒప్పుకోకపోయినా దట్ ఈస్ ద ఫ్యాక్ట్. ఈ పుస్తకాలు చదవనప్పుడు నా లోపల ఉండే భావాలను కానీ, మనం ఏదైనా విషయం చెప్పాలనుకుంటే వాట్ ఈస్ ది ఆల్టర్నేటివ్స్ వే ఫర్ మీ? ఓన్లీ త్రూ విజువల్ మీడియా. మీకు ఇప్పుడు ఈ సినిమాకి ఒక సీజనల్ ఆర్టిస్ట్ని ఎందుకని ట్రై చేయలేదు? ఎందుకు మూలవిరాట్ లాంటి ఒక చిన్న వేషాలు వేసే ఆర్టిస్ట్ అయ్యారు? మేబీ ఒక సీజనల్ ఆర్టిస్ట్ని కనుక ట్రై చేస్తుంటే ఇంకొంచెం రీచ్ పెరిగేదేమో. ఒకటి సార్, రెండు కారణాలు ఉన్నాయి సార్ దానికి. ఇప్పుడు బయోపిక్ లాంటి సినిమాకు అసలు వ్యక్తికి ఉన్న పోలికలు ఉన్న నటుడు దొరకాలి మనం. సరే, ఇప్పుడు మేకప్లో చాలా వరకు తీసుకొచ్చి కాలేదు సార్. అదే నాకు మేము ఫస్ట్ మేకప్ చేయలేదు కదా. వితౌట్ మేకప్ మా సినిమా. వితౌట్ మేకప్, వితౌట్ లైటింగ్, వితౌట్ కాస్ట్యూమ్స్, వితౌట్ లొకేషన్స్. దట్ ఈస్ మై పాలసీ ఫర్ ద లాస్ట్ 4 ఫిలిమ్స్. ఎందుకని ఆ విభాగాలకు ఉండే ఎక్స్పర్టైజెస్ని, ప్రతిభని మీరు ఎందుకు వాడుకోవట్లేదు? అంటే మనకు న్యాచురాలిటీ రా సార్, ఎంత చేసినా కూడా. ఈవెన్ సత్యజిత్ ఫిల్మ్స్లో కూడా మేకప్ ఉంటుంది కదా సార్. అది వేరే సార్, అప్పుడున్న పరిస్థితులు వేరే, ఇప్పుడున్న పరిస్థితులు వేరే. మీరు దాన్ని అటువైపుకి వెళ్ళదలుచుకోలేదు? నేను అసలు ఎక్కడ కూడా వాడలేదు మేకప్. మనం యాజ్ ఇట్ ఈస్గా పాత్రలను మనుషుల్లాగా చూపిస్తున్నాం సార్. వాళ్ళని ఏదో బయట నుంచి ఆకాశం నుంచి ఊడిపడ్డ తారలు, హీరోలు, దేవుళ్ళలాగా చూపించుకోలేదు. ఈజ్ వెరీ నార్మల్, రోడ్డు మీద నడిచే వాళ్ళనే చూపిస్తాను నేను. నా సినిమాలో దాదాపు ఇప్పుడు 100 మంది వరకు ఉన్నారు, కవులు, రచయితలు, రకరకాల పాత్రలు. ఎవరికి కూడా అసలు మేకప్ మ్యానే లేడు మా సినిమాకి. లైట్లే లేవు, అని న్యాచురల్ లైట్. మూలవిరాట్ గురించి మాట్లాడాలంటే, ఆయన గురించి మాట్లాడాలంటే ఏం చెప్తారు? ఆయన ఎంతవరకు మీకు పాత్రకు న్యాయం చేశాడు? పాత్ర వైజ్ అద్భుతమైన నటుడు సార్. నటన అద్భుతంగా చేశాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళే కాళోజీ గారు మళ్ళీ వచ్చారు అన్నంత అతనితో పాటు బంధం ఏర్పరచుకున్నారనమాట. కాళోజీ గారు ఇంట్లో షూట్ చేసినప్పుడు నడక, ఆహార్యము, బాడీ లాంగ్వేజ్, పలకడము, కొంత వర్క్షాప్ కండక్ట్ చేశాము. ఆయన కవిత్వం చెప్పాలి కాబట్టి ఆ కవిత్వము, గొంతు, ఇవన్నీ అది ఆయనకు దేవుడిచ్చిన వరము, మాకు దేవుడిచ్చిన వరం అతను. కొన్ని హిస్టారికల్ క్యారెక్టర్స్ కూడా ఈ సినిమాలో కనిపించినాయి. పివి నరసింహరావు గారు, శ్రీశ్రీ గారు, మిగతా వాళ్ళ పాత్రల విషయానికి వచ్చేసరికల్లా వాళ్ళు ఎంటర్ అయినప్పుడు వాళ్ళకి ఒక హిస్టరీ ఉంది. వాళ్ళు అంతే ప్రతిభావంతులు, అంతే చరిత్రలో నిలిచిపోయేదగ్గ వ్యక్తులు కాబట్టి వాళ్ళ పాత్రల మీద ఏమన్నా స్పెషల్గా తీసుకోవడం జరిగిందా? ఎలా తీసుకున్నారు?
ఇప్పుడు పివి నరసింహారావు గారి పాత్ర వాళ్ళ బ్రదర్ పివి మనోహర్ రావు గారు వేశారు. అది ఒక బ్లెస్సింగ్ ఇన్ డైస్గైజ్ అనమాట, మనకు ఒక అదృశ్యమైన వరం లాంటిది. సేమ్ అదే మాట పెదవి కదల్చడము, వణుకు మాటలలో కదిలింది అది. అంటే పివి నరసింహారావు గారిని మొత్తం ప్రపంచంలో రారా పోరా అని పిలిచే వ్యక్తి, ఏకైక వ్యక్తి కాళోజీ గారే. వాళ్ళిద్దరు బాల్యమిత్రులు, కలిసి చదువుకున్నారు. ఈ పద్మవిభూషణ్ అవార్డు కూడా ఈయన తీసుకోనంటే బాగా బతిలాడి ఆయనకి ఇచ్చారు. నన్ను విమర్శిస్తారు, నువ్వు మీ మిత్రుడు ప్రధానమంత్రి ఉన్నాడు కాబట్టి నీకు అవార్డు ఇచ్చారు, నా కవితల్లో ఛందస్సు సందులు సమాసాలు ఉండవని అందరు విమర్శిస్తున్నారు, నాకు ఎట్లా ఇస్తా అంటే, అదంతా కాదు, నువ్వు సమాజం మీద నీ కవిత్వం ద్వారా చూపిన ప్రభావం చాలా గొప్పది, నేను కాకుండా ఇంకెవరైనా ఉన్నా నీకు వస్తుందని చెప్పి ఇతను కన్విన్స్ చేసి ఇస్తారనమాట. ఆయన ఇంట్లో వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేయడము, భార్య వాళ్ళతో, ఆ భార్య లేదు అప్పటికే, కూతురు వాళ్ళందరితో కలిసి తీయడము, ఒక కామ్రేడరీ అంటారండి, ఒక స్నేహబంధాన్ని చూపించాం వాళ్ళిద్దరి మధ్య ఉన్నది. ఒకరి భుజం మీద ఒకరు చేసుకొని ఆ ఉయ్యాలలో కూర్చొని మాట్లాడుకోవడం అట్లా. అంటే మేము చూపించిన చిన్న సంఘటన అయినా అది ఆ పాత్ర యొక్క వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే విధంగా మనం చూపించాం. గద్దర్ అవార్డ్స్కి వచ్చేసరికి ఒక స్పెషల్ జ్యూరీ అవార్డు రావటం అంటే ఆ సందర్భాన్ని ఎలా చూస్తారు? చాలా అద్భుతమైన, మా జీవితాల్లో వెలుగు నింపిన సంఘటన అది. ఎందుకంటే ఇన్ని సినిమాలు తీసినా నాకు ఎక్కడ ఏమీ ఒక గుర్తింపు కానీ, ఒక ప్రభుత్వం నుంచి ప్రశంస కానీ రాలేదు. అటువంటిది ఇది మొట్టమొదటిసారి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే అవార్డులలో స్పెషల్ జ్యూరీ అవార్డు ఇవ్వడం అన్నది మా జన్మ ధన్యమైందని నేను భావిస్తాను అండి. అటువంటి అవార్డు సెలెక్ట్ చేసిన జ్యూరీ మెంబర్స్కి, ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి మా ధన్యవాదాలు. నెక్స్ట్ వేమూరి బలరాం, స్వాతి ఎడిటర్ అండ్ అవును సార్, ఆయన ఫౌండర్, ఆయన మీద చేస్తున్నారు. ఇంకా ఇలా సమాజంలో ఒక సక్సెస్ఫుల్ కానీ ఒక ఏదైనా ప్రభావం చూపించిన వ్యక్తుల తాలూకు కథలే తీసుకోవాలని ఒక రూల్ పెట్టుకున్నారా? రూల్ అని కాదండి, బేసికలీ నేను సాహిత్యానికి సంబంధించిన వ్యక్తుల మీదనే సినిమాలు తీసాను. అంపశయ్య అనేది ఒక బెస్ట్ 100 నావెల్స్లో ఒక నవల, అది గత మొత్తం తెలుగు చరిత్రలో తీస్తే, అందుకని ఆ సినిమా తీశాను. అది కూడా మీరు ఇందాక ఒక ప్రశ్న అన్నారు, చెప్పలేదు, మిగతా వాళ్ళు ఎవరు ఎందుకు తీయలేకపోతున్నారంటే అంత కమర్షియలిజం సార్. వాళ్ళు తీసినందువల్ల ఏం లాభం రాదు. అంపశయ్యని కూడా చాలామంది అడిగి, దాసనారాయణరావు నుంచి తనికెళ్ళ భరణి కూడా అడిగారంట తీస్తానంటే, తీయమని చెప్పారంట, కానీ తీయలేకపోయారు వాళ్ళు. అది మీకు ఎలా వర్కౌట్ అవుతుంది సార్? డబ్బులు పెడుతున్నారు, ఆ డబ్బులు కొంతమంది ఎన్ఆర్ఐ మిత్రులు ఉన్నారు కదా, వాళ్ళు దే ఆర్ కమిటెడ్ టు సినిమా. మనకు డబ్బులు రాకున్నా పర్వాలేదు, ఒక మంచి సినిమా తీసిన పేరు రావాలి అని అనుకున్నారు. అది సాధ్యమైంది కూడా. మీకు 4 సినిమాలు ఒకే అనుభవాన్ని ఇచ్చినట్టు ఉన్నాయి ఫైనాన్షియల్గా. ఇప్పుడు 3 లక్షలు రావడమే మొదటిసారి. మీకు గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఈ సినిమాని ప్రదర్శించమని ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చింది. ఎలా జరుగుతుంది? ఏం లేదు సార్, అది దాన్ని లోయర్ లెవెల్లో ఇంప్లిమెంటేషన్ పార్ట్ వచ్చేసరికి అది అంత ప్రోత్సాహకరంగా లేదు. కింద డిఈఓలు ఎవరు సహకరించలేదు, థియేటర్ యజమానులు సహకరించలేదు. దానికి ప్రభుత్వం ఇంకా కొంచెం వర్కౌట్ చేసి ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇస్తే బాగుండేది. ఇప్పుడు థియేటర్లో వాళ్ళు అడుగుతున్నారు, సార్ మేము వేస్తాము, ఇప్పుడు మాకు ఆల్రెడీ పవర్ ఛార్జెస్ ఉంటాయి, మిగతా మెయింటెనెన్స్ ఉంటుంది, దానికి తో పాటు మేము 28% ట్యాక్స్ కట్టాలి కదా, మాకు ఏం రాంది మేము వేయడం అంటే సమంజసమేనా అంటే, నాకు కూడా సమంజసమే అనిపించింది వాళ్ళ సమస్య. మనకు ఫ్రీగా ఇచ్చి ఇంకా ట్యాక్స్ కూడా వాళ్ళని కట్టమనడం ఎందుకు, ఫ్రీ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇస్తే బాగుండేది. కొంచెం వర్కౌట్ చేయాలి ఆ ఏరియాలో ప్రభుత్వం. ఇప్పుడు అవార్డు ఇచ్చింది కాబట్టి ఇప్పుడు ప్రభుత్వ బాధ్యత సార్ అది. నాకు వారానికి ఒక రోజు, జిల్లాలో ఒక 2 థియేటర్లలో వారానికి ఒక రోజు ఇస్తే చాలు. ఒక 3 వారాలు నడిపితే అద్భుతమైన, మీరు అన్నారు కదా ఇది ఎందుకు సక్సెస్ అవుద్దా కాదా అని, బలగం సినిమా కంటే ఎక్కువ గొప్పగా సక్సెస్ అవుతుంది. ఆ నమ్మకం మీకు ఉంది? ఎస్. నా చివరికి క్లైమాక్స్లో ఒక పాట పెట్టాం, సందా మామయ్య సందా మామయ్య అని చెప్పి. ఆ పాట చూసి కన్నీళ్లతో బయటికి వచ్చారు పిల్లలంతా, ఆడపిల్లలు చూశారు, స్టూడెంట్స్ అంతా ఒకటే ఏడవడం అన్నమాట బయటకు వచ్చి. అంత అద్భుతంగా తీశారు. మాళవిక అండ్ భూదేవి అని వాళ్ళిద్దరు పాడారు ఆ పాట. చాలా చాలా అంటే ఒక
ఒక 20-30 కోట్లు పెట్టిన సినిమా తీసినంత గొప్పగా మేము తీయగలిగాం. అద్భుతమైన లొకేషన్లు ఫ్రీగా ఇచ్చారు మాకు. అభిమానులు ప్రేక్షకులకి రీచ్ అవ్వలేదు అది. రీచ్ కావాలి, రిలీజ్ అవుతే అవుతుంది. ఈటీవీ సినిమాస్లో ఒకరోజు వచ్చింది, ఆ ఒక్క షోకి 6 లక్షల మంది చూశారు, అద్భుతంగా ఉంది అన్నారు. మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు కదా. చేయాలి, వాళ్ళు విన్లో వేస్తే కంటిన్యూ. అది 1 ఇయర్ వరకు అగ్రిమెంట్ ఉంది అందులో, ఈటీవీ సినిమాలో ఎప్పుడైనా వేస్తామని. విన్లో వేస్తేనేమో ఎప్పుడు త్రూ అవుట్ 24/7 అవైలబుల్ ఉంటుంది, ఓటీటీ కాబట్టి. ఇది విన్ సినిమాస్ అంటే వాళ్ళు వేసినప్పుడే చూడాలి, అది రీచ్ కావాలి, వస్తుందని చెప్పి ప్రభుత్వమే ముందుకు రావాలి. ఇప్పుడు అవార్డు ఇచ్చినంత మాత్రాన ఇంతటితోటి కాకుండా మాకు సబ్సిడీ ఇచ్చి సినిమాలు రిలీజ్ చేసే విషయంలో కర్ణాటకలో ఉందండి. ఏ సినిమా తీసినా 15 లక్షలు సబ్సిడీ ఇస్తారు. చిల్డ్రన్ ఫిల్మ్ కనుక తీస్తే 25 lakhs. ఏదైనా అవార్డు వచ్చిన సినిమా అయితే 50 లక్షలు, నేషనల్ అవార్డు వస్తే ₹1 కోటి. ఓకే, అదే ఆ విధానాలు ఇక్కడ కూడా అమలు కావాలి. చేయాలంటే ఇప్పుడు ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళు ఎవరికి సినిమా రంగం మీద పెద్ద అవగాహన లేదు. ఇప్పుడు దిల్ రాజు గారు వచ్చారు కాబట్టి నిన్ననే ఒక సినిమా పాలసీ తయారు చేయాలని చెప్పి భగత్ విక్రమ గారు ఇన్స్ట్రక్ట్ చేయారు. ఫిలిం సిటీ తయారు చేయాలి, సినిమా సిటీని హైదరాబాద్గా మార్చాలన్నప్పుడు ఒక పాలసీ తీసుకొని రావాలి, ఏంటి బెనిఫిట్స్ ఇస్తారు మీరు అని చెప్పి. ఓకే, ఆ విధంగా చేస్తే మాకు ఇప్పుడు నాకు ఏది రాకున్నా 3 లక్షల అమౌంట్ ముఖ్యంగా సార్. ఆ 3 లక్షలు మా ఆవిడ ముందే తీసేసుకుందాము, మీకు వచ్చినప్పుడు చూసుకుందాం లేండి, ముందే అయితే నేను నగలు కొనుక్కోవాలని కొనుక్కుంది. అది సంతోషంగా మా ఆమె పేరు మీదనే ఉంది కాబట్టి. కానీ ఈ గుర్తింపు అనేది ఇప్పుడు నేను ఇంతకుముందు నేను సినిమా డైరెక్టర్ని అంటే అక్కడ పోయి చెప్పుకోవడానికి నాకు చాలా ఇబ్బందిగా ఉండేది. ఏం సినిమాలు తీసినా ఎక్కడ వచ్చిందని అందరూ అడుగుతారు అన్నమాట, అవహేళనగా అడుగుతారు. అందులో ఒక విధమైన నిరసన, ఒక విధమైన నెగిటివ్ థాట్తో అడుగుతారు. ఇప్పుడు నేను గర్వంగా చెప్పుకోగలను, గద్దర్ అవార్డు వచ్చింది నాకు అని చెప్పని. మీకు ఈ గద్దర్ అవార్డు చాలా ఉత్తేజాన్ని, ప్రోత్సాహాన్ని అందించింది. ఆల్ మీన్స్ సూపర్. కమర్షియల్ సక్సెస్ అనే పదానికి మీరు ఇచ్చిన డెఫినేషన్ కొత్తగా ఉంది సార్. మీరు అనుకున్న కథలను మీరు చెబుతూ మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన పుస్తకాలు కానీ, మనుషులను కానీ, ఆ కథలను తీసుకుంటూ కమర్షియల్ సక్సెస్ అవుద్దా లేదా అనేది విషయాన్ని పక్కన పెట్టి సినిమాలు చేయటం అనేది చాలా గొప్ప విషయం. మీ జర్నీ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాం. మరిన్ని అవార్డ్స్తో పాటు ప్రేక్షకుల నుంచి కూడా ముందు సినిమాలకి రివార్డ్స్ కూడా రావాలని కోరుకుంటున్నాం. ఆల్ ద బెస్ట్. అది వస్తే సంతోషం. వాళ్ళు చూడాలి ముందు. నువ్వు ఫ్రీగా చూపించమన్నా నేను త్రూ అవుట్ వరల్డ్ చూపిస్తా ఫ్రీగా, నాకు డబ్బులు అవసరం లేదు. బట్ యూ హ్యావ్ టు కమ్ అండ్ సీ ద ఫిలిం. చూసి మీకు నచ్చితేనే టికెట్ డబ్బులు ఇవ్వమని. సినిమాలకు ఉండే గొప్పతనం అది సార్. అంటే థియేటర్స్కి ప్రేక్షకుల్ని రప్పించడం అనేది బిగ్గెస్ట్ ఛాలెంజ్. మన సినిమాకి ఆడియన్స్కి మధ్య దూరాన్ని తగ్గించడమే బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏ ఫిల్మ్ మేకర్. వాళ్ళని కూడా తప్పు పట్టడానికి లేదా డిస్ట్రిబ్యూటర్స్ కానీ, ఎందుకంటే ఇట్ ఈస్ బిజినెస్. వాళ్ళ సైడ్ నుంచి ఉండే కథ సమస్యలు, వాళ్ళ సైడ్ నుంచి ఒక కథ ఉంటుంది, వాళ్ళ సైడ్ నుంచి కొన్ని బాధలు ఉంటాయి. అందుకనే పూర్వంలో మహారాజు గారు కృష్ణదేవరాయలు భువన విజయం అని ఇట్లా 8 మంది కవులను పెట్టుకొని వాళ్ళని ప్రోత్సహించారు. అట్లే రేవంత్ రెడ్డి గారు ప్రజాప్రభుత్వం కాబట్టి ఇట్లా అవార్డుల రూపంలో ఇంకా ఏదైనా ఇచ్చి, సరే మీరు ఈ విధంగా ఇది చేయండి అని చెప్తే మాకు ప్రోత్సాహం కలుగుతుంది. ఇది ఫస్ట్ స్టెప్. దేర్ ఆర్ సో మెనీ స్టెప్స్ కదా అహెడ్. నాకు 2014లో నంది అవార్డు వచ్చిందండి, 2025లో గద్దర్ అవార్డు వచ్చింది. ఈ సినిమా రంగంలో వచ్చినందుకు ఈ 2 అవార్డ్స్ వచ్చిన వ్యక్తి నేనే, ఏకైక వ్యక్తిని. గుడ్ లక్ సార్. ఇంకా మరిన్ని అవార్డ్స్ రావాలని కోరుకుంటున్నాను. అవార్డ్స్, డబ్బులు కూడా రావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్కారం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.